శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే శుక్రుడు మకర రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మరాశిలోకే ప్రవేశిస్తున్నాడు. మీ జన్మరాశిలోకే శుక్రుడు ప్రవేశించటం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తాయంటే, జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు, అంటే సొంత రాశిలోనే శుక్రుడు ఉన్నప్పుడు అది అమోఘమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని గోచార జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ప్రధానంగా మీ రాశిలోనే శుక్రుడు ఉండటం అనేది మీకు బ్రహ్మాండమైన రాయల్ లైఫ్ను కలిగింపజేస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని విపరీతంగా అనుభవించాలంటే, జీవితంలో విపరీతంగా ఎంజాయ్ చేయాలంటే ఆ వ్యక్తికి రాశిలోనే శుక్రుడు ఉండాలి. ఏ వ్యక్తికైతే రాశిలో శుక్రుడి సంచారం నడుస్తూ ఉంటుందో ఆ సమయంలో జీవితంలో ఉన్న మధురిమను సంపూర్ణంగా పొందగలుగుతాడు. జీవితంలో ఉన్నటువంటి అన్ని సుఖాలను అనుభవించగలుగుతాడు. కాబట్టి మకర రాశిలోనే శుక్రుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళు విందు వినోదాలతో కాలం గడుపుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఆనందమే ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితాన్ని ఆనందమయంగా కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అంటే ఆహ్లాదకరమైనటువంటి విధంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా జన్మంలో శుక్రుడి సంచారం వల్ల ఏర్పడుతుంది. అంటే భోజన యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఏ పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలే తినే విధంగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రకరకాలైన పిండి వంటలతో ప్రతిరోజు కూడా బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి వాళ్ళ మనసుకు నచ్చినటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ పని చేసినా సరే ఆ పనిలో ఆనందమే కనిపిస్తుంది, సంతోషమే కనిపిస్తుంది. విచారం అనేది మకర రాశి వాళ్ళ దరిదాపుల్లో కూడా లేదు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాలు అమోఘంగా లభిస్తాయి. మకర రాశి వాళ్ళందరూ కూడా స్త్రీ జనాకర్షణ కలిగి ఉంటారు. మకర రాశి పురుషులైతే స్త్రీ జనులకు ఆరాధ్యులుగా ఉంటారు. మకర రాశి స్త్రీలైతే ఇతర స్త్రీల యొక్క ప్రశంసలు విపరీతంగా పొందగలుగుతారు. అంటే స్త్రీ జన ఆకర్షణ అనేది మకర రాశి పురుషులకి మకర రాశి స్త్రీలకు అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే స్త్రీలు వస్తులాభాన్ని కూడా కలిగింపజేస్తారు. మకర రాశి వాళ్ళకి ఇతర స్త్రీలు వస్తువులు కొనుగోలు చేయటం, వాటిని గిఫ్టులుగా ఇవ్వటం, ఇలాంటివి జరిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభాన్ని కూడా స్త్రీలు కలిగింపజేస్తారు. మకర రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభించడం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభాన్ని పొందగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళు ఎవరికైనా సరే అత్యవసరంగా ధనం కావాల్సి వస్తే ఎవరో ఒక స్త్రీలు వచ్చి వాళ్ళకు కావలసిన ధనం కంటే రెట్టింపు ధనం ఇస్తారు. అలా ధనపరంగా వస్తుపరంగా స్త్రీలు ఎల్లవేళలా కూడా మకర రాశి వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ పట్ల ఆకర్షితులైపోతూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా
సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ భోగభాగ్యాలలో మునిగి తేలుతూ ఉంటారు. కాబట్టి జన్మంలో శుక్రుడు ఉండటం అనేది విశేషమైనటువంటి భోగాలను కలిగింపజేస్తుంది, ధనలాభాన్ని కలిగింపజేస్తుంది, వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. బ్రహ్మాండమైనటువంటి రాజవైభవంతో విందు వినోదాల్లో మునిగి తేలుతూ జీవితాన్ని మకర రాశి వాళ్ళు శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ఆనందమయంగా గడుపుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఈ ఆనందం రెట్టింపు కావాలంటే, శుక్రుడు ఇంకా అద్భుత ఫలితాలు ఇవ్వాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.5 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా
శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలితా అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి, శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.